ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ బీజేపీ మాజీ ఎంపీ కన్నుమూత అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎవరా ఎంపీ ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే మాజీ ఎంపీ బీజేపీ నేత రాజేష్ రాథోడ్ కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూరులోని తన నివాసంలో అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలం ఉట్నూరుకు తరలిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేశారు రమేష్ రాథోడ్. ఫ్యాట్ సర్జరీ చేపించిన తర్వాత సైడ్ ఎఫెక్ట్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. చాలా కాలంగా ఈ ఇబ్బందులతో బాధపడుతున్న రమేష్ రాథోడ్ ఈరోజు మృతి చెందారు. కాగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఒకే రోజు ఇద్దరు మృతి చెందడం చాలా బాధాకరం. అయితే రమేష్ రాథోడ్ తొలిసారిగా తెలుగుదేశం పార్టీ నుండి నారూరు జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుండి 2 సార్లు శాసనసభ్యునిగా సేవలందించారు. రమేష్ రాథోడ్ 1999 నుంచి 2004 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఉన్నారు. 2006 నుండి 2009 వరకు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. 2009లో 15వ లోక్సభకు పోటీ చేసి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు. కొన్ని నెలల తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఖానాపూర్ శాసనసభకు ఆదిలాబాద్ పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగి 2021లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2023లో ఖానాపూర్ శాసనసభ భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి చాలా బాధాకరమైన వార్త.